రిజర్వాయర్లు చేసిండు కేసీఆర్. దిండిలో 25 టీఎంసీల రిజర్వాయర్లు పెట్టిండు కేసీఆర్. ఎస్ఎల్బీసీలో భాగంగా దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెళ్లిపాకలో 10 టీఎంసీలు పెట్టిండు. అంటే దాదాపు 102 టీఎంసీల రిజర్వాయర్లను రూపకల్పన చేసి నిర్మించింది కేసీఆర్. ముంగటికి 100 ఏళ్ల ముందుకు ఆలోచించిండు. ఆయనకు స్టేట్ ఇంట్రెస్ట్ ముఖ్యం. కేసీఆర్ గారు 100 ఏళ్ల ముందుకు ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 102 టీఎంసీలతో కృష్ణానదిలో రిజర్వాయర్లు కట్టిండు. ఎందుకు కట్టిండు? మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి, వరద ఉన్నప్పుడు నీళ్లు తీసుకోవాలని మాట్లాడిండు. ఈయన మాట్లాడతాడు జూరాలకెళ్ళి గుంజేది ఉండే, జూరాలకెళ్ళి ఇప్పటికే 5,50,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అది ఉన్నదే బుడ్డంతా 9 టీఎంసీలు. అంటే శ్రీశైలం ఆంధ్రకప్ప చెప్పి ఇలా కొట్లాడుకుంటావు. నీవు ఆంధ్రాకెళ్ళి తెచ్చుకున్న అడ్వైజరీ అంతకుమించిన గొప్ప సలహా నీకేమి ఇస్తున్నట్లేడు. అసలు ఇవాళ సింపుల్, ఇంకా మంచిగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు ఎండాకాలం యాసంగి పంట, జూరాల మీద నెట్టంపాడు ఉంది, శ్రీశైలం మీద కల్వకుర్తి ఉంది. ఇప్పుడు కల్వకుర్తి కిందనేమో 2 లక్షల ఎకరాలు పంట వండుతుంది, జూరాల కింద మీద ఉన్న నెట్టంపాడులేమో పంట వంటలేదు. ఎందుకంటే జూరాల్లో మంచినీళ్ళకే పైసలు నీళ్ళు, జూరాల్లో మంచినీళ్ళకే నీళ్లు లేవు కనుక నెట్టంపాడు కింద 2 లక్షల ఎకరాలకు ఆయకట్టు నీళ్లు లేవు కనుక బంద్ అయింది. కానీ శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయి కనుక కల్వకుర్తి కింద ఇప్పుడు యాసంగిలో 2 లక్షల ఎకరాల పంట వండుతుంది, కాలువలలో నీళ్లు వారుతున్నాయి. సింపుల్ కదా అర్థం చేసుకుంటే. ఇకపోతే రోజా రొయ్యల పులుసు గురించి మాట్లాడిను. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి చేపల పులుసు తినొచ్చిండు మొన్న. మీరందరూ టీవీలో పేపర్లో చూసింది కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా చంద్రబాబు నాయుడిని కలిసి చేపల పులుసు తినొచ్చి మొన్న ఏం చేసిండు? మొత్తం కృష్ణా నీళ్ళు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే సపరేట్ చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు 34 తక్కువ అని మాట్లాడుతుండ్రు. 34 తక్కువ అంటే 24 కూడా వాడుకోలే వీళ్ళు. ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా బైసాబ్? నాట్ ఈవెన్ 24. 24% కూడా మన కృష్ణానదిలో ఈ సంవత్సరం నీళ్లు వాడక ఇవాళ నల్లగొండ మహబూబ్ నగర్లో పంటలు ఎండుతున్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, చేతగాంతనం, చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి గారి గురుదక్షిణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోయి ఆడ తినొచ్చిన చేపల పులుసు పుణ్యం. ఎందుకు మాట్లాడరు? ఇట్లా ఈ తిండి రాజకీయాలు మాట్లాడితే చాలా ఉంటాయి, మేము కూడా మాట్లాడవచ్చు. మోడీ గారు కూడా గతంలో నవాజ్ షరీఫ్ దగ్గరికి పోయి ఓ రోజు భోజనం చేసి వచ్చిండు. అంత మాత్రాన దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టిండు అనొచ్చా మనం? రాహుల్ గాంధీ గారు చైనా క్లబ్లలో పోయి అప్పుడప్పుడు తినొస్తుంటాడు. అంత మాత్రాన చైనాకు భారతదేశాన్ని రాహుల్ గాంధీ తాకట్టు పెట్టిండని అనొచ్చా మనం? ఈ చిల్లర అంటే ఈ తొండి రాజకీయము తిండి రాజకీయం రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికి రావు. ఏమి తొండి రాజకీయం తిండి రాజకీయం చిల్లర మాటలు. నువ్వు మొన్న చంద్రబాబు నాయుడు గారిని పిలిచి అదేంటి ప్రజాభవన్కి పిలిచినావు కదా, నువ్వు పాదపూజ చేసినావు అని నేను అనలేనా? పాదపూజ చేసినావు, కాళ్ళు తినవు, చంద్రబాబు నాయుడు అదేందో హైదరాబాద్ బిర్యానీ తెప్పించి తినిపించినావు అని నేను కూడా అనొచ్చు కదా. ఏముంది? అది ఏం చిల్లర మాట? అదేం రాజకీయము? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటనా? అసలు జీతం గురించి ఆయనకు తెలిస్తే కదనే, కానీ సబ్జెక్ట్ చాలా ఉంది, ఆయన ఇంకా క్వశ్చన్ లేదు. ఇంకా ఫస్ట్ దాంట్లో ఉన్నాయి 13 పేజీలు, ఒక పేజ్ అయింది. నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే 13 పేజీలు అట్లనే రాసుకున్నా విని, మొత్తం ఒక పేజ్ అయింది, ఇక సెకండ్ పేజ్లోకి పోతున్నాను. అసెంబ్లీలో ఛాన్స్ ఇస్తారేమో మంచిగా బాగా సమాధానం చెప్తుంది, కానీ మాకేమో మైక్ ఇస్తలేరు. నిన్న కూడా చూసింది కదా, మైకి అంటే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు కూడా హరీష్ రావుకి మైక్ ఇస్తలేడు. చూసింటారు నిన్న మీరు. ఇక పైశాచిక ఆనందం అనో చిల్లర మాట నేర్చుకున్నాడు. ఏదైనా సింపుల్ ఎవడో రాసిచ్చేటట్టున్నది అది పట్టుకొని ఒకటే కొడుతుంటాడు ఈ రేవంత్ రెడ్డి. ఎవరిది పైశాచిక ఆనందము? ఎస్ఎల్బీసీ టనల్లో 8 మంది బతికున్నారో చనిపోయినరో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతుంటారు. ఒక మంత్రి ఏమో టూరిస్ట్ ప్లేస్కి పోయినట్టు హెలికాప్టర్లో తిరుగుతుంటాడు, చాపర్లో ఇంటర్వ్యూలు ఇచ్చింది. మీకు తెలుసు కదా, మీరు చూసింది కదా. చాపర్ల టీవీలో లెక్కించుకొని గాల్లో ఇంటర్వ్యూలు ఇస్తుండు. ఎందుకు? దేనికి ఇంటర్వ్యూ? నేను చాపర్లకి వెళ్ళి చూస్తే భూగర్భంలో సొరంగంలో ఏమైందో నీకు కనబడుతుందా? చాపర్లకి వెళ్ళి నీకేమైనా ఎక్స్రే కళ్ళు గిట్టున్నాయి ఏంది?
ఎక్స్రే తీస్తేనేమో శరీరం లోపల ఉన్నది బయటకు వస్తుంది. ఈయన చేపల మీద గాల్లో తిరుక్కుంటే టీవీలోకి ఇంటర్వ్యూలు ఇస్తుండు. ఇంకొక ఆయనేమో చేపల పులుసు చేయించునని కింద అడుగుతున్నాడు. ఎవరిది పైశాచిక ఆనందం? చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే 10 రోజులైనా నీ పాలమూరు జిల్లా అని మాట్లాడతావు కదా. ఏదేమో అడవి వాళ్ళకెళ్ళి వచ్చినా అంటాడు, నల్లమలకెళ్ళి వచ్చినా అంటావు కదా నువ్వు. ఆ నల్లమలలో 8 మంది ప్రాణాలతో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే 10 రోజులైనా నువ్వు అటు దిక్కుపోలే. ఒక ఆయన చేపల్లో తిరుగుతాడు, ఒక ఆయనేమో చేపల పులుసు చేయండి రాబాయ్ అంటాడు. మీది పైశాచిక ఆనందం, మీది బాధ్యతారహిత్యమైనటువంటి పాలన. ప్రాణాలంటే లెక్కలేదు, ప్రాజెక్ట్ అంటే విలువ లేదు, రాష్ట్రం అంటే పట్టింపు లేని పాలన మీది. మీ పాలనలో పెద్దవా గొట్టకపోయింది, సుంకేశ్ల కూలిపోయింది, ఎస్ఎల్బీసీ కూలిపోయింది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం రిజర్వాయర్ మునిగిపోయింది. నీ పాలన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయాయి, 3 కూలిపోయాయి, 1 మునిగిపోయాయి. నువ్వేమో కాళేశ్వరంలో ఒక పిల్లరు గుంగితే గోరంతలు కొండంతలు చేసి రాద్ధాంతం చేస్తేవి. పెద్దవాగైతే మొత్తానికే కొట్టుకపోయింది. ఎస్ఎల్బీసీ టనల్ కూలైపోయాయి. ఇవాళకి ఇంకా 7 మంది ఏమైపోయినరో వాళ్ళను బయటకు తేలేని నిస్సహాయమైన స్థితిలో ఈ రాష్ట్రాన్ని నువ్వు ఇక బిల్డప్ 2 రోజులు వచ్చాయి, 2 రోజులు వచ్చాయి, ఇప్పుడు 20 రోజులకి రోజు 2 రోజులు చెప్తారు. 2 రోజుల బయటకు రోజు ఒక్క లీక్ ఇస్తారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఇలా వరంగల్ పోతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, సమాధానం చెప్పు వరంగల్ ప్రజలకు, క్షమాపణ చెప్పు వరంగల్ జిల్లా ప్రజలకు. నీ నేరపూరితమైన నిర్లక్ష్యం వల్ల ఇవాళ వరంగల్ జిల్లాలో 1,50,000 ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది. 1,50,000 ఎకరాల పంట ఎండుతున్నది వరంగల్లో. ఐఎమ్ అలైజింగ్, నేను ఆరోపణ చేస్తున్నా నీ మీద. నీ ప్రభుత్వం చేతగానితనం వల్ల, దద్దమ్మ చర్యల వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల 600 కోట్ల రూపాయల పంట ఎండిపోతున్నది ఇలా వరంగల్ జిల్లాలో. ఎందుకు? 6 కోట్ల రూపాయలు ఓఎండ్ఎం డబ్బులు ఇవ్వనందుకు 600 కోట్ల పంట ఎండిపోతున్నది. 33 రోజులు గోదావరి నదిలో నీళ్లు ప్రవహిస్తుంటే 33 రోజులు మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల, రిజర్వాయర్లు నింపకపోవడం వల్ల ఇవాళ 600 కోట్ల రూపాయల పంట ఎండిపోతున్నది. బీఆర్ఎస్ ధర్నాలు చేస్తే, బీఆర్ఎస్ పోరాటం చేస్తే 33 రోజుల కళ్ళు తెరిచి నువ్వు 6 కోట్ల రూపాయలు ఇచ్చినావు. ఇది నీ నిర్లక్ష్యం కాదా? ఇది నీ ప్రభుత్వ వైఫల్యం కాదా? గొంతు పెద్దగా చేస్తేనో, నోరు పెద్దగా చేస్తేనో అబద్ధాలు నిజమవుతాయా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎండిన వరంగల్ జిల్లా పంటలను చూసిరా. నువ్వు హెలికాప్టర్లో పోతున్నావు కదా, భూమి మీదవో ఎండిన పంట పొలాలు పరిశీలించు. ప్రభుత్వ తప్పిదానికి రైతులు ఎందుకు శిక్ష అనుభవించాలి? నీ నిర్లక్ష్యం వల్ల, నీ వైఫల్యం వల్ల ఆ శిక్ష రైతులకు ఎందుకు పడాలి? ఆ రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించి ఆ రైతుల్ని అదనంగా ఇచ్చి కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు స్టేట్ ఫ్యూచర్, ఈయనకేదో బాగుందట, నిజంగా స్టేట్ ఫ్యూచర్ పట్ల నీకు ఈ పని చేస్తావా? కమిషన్లకేమో బిల్లులు ఇస్తుంది, 6 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్కు డబ్బులు ఇయ్యక 600 ఎకరాల పంట ఎండబెట్టివి. ఇదా స్టేట్ ఫ్యూచర్? ఇదేనా స్టేట్ ఫ్యూచర్ పట్ల నీకుండే బాధ్యత? స్టేట్ ఫ్యూచర్ పట్ల